హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం చెప్పుకోబోయేది హౌ ద బ్యాంక్స్ విల్ డూ ద బిజినెస్. బ్యాంక్స్ అనేవి బిజినెస్ ఎలా చేస్తాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. మనం 1940s 1930s ఆ టైంలో చూసుకుంటే బ్యాంక్స్ అనేవి మనకి వడ్డీ ఇవ్వడం కాదు కదా, మనమే బ్యాంకులో డబ్బులు దాచుకున్నందుకు గాను ఇంత ఫీజు అని ఇవ్వాల్సి ఉండేది. ఆ ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఇప్పుడు మనం క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఒక 100 రూపాయలు బ్యాంకులో దాచుకున్నామంటే దాంట్లో వాళ్ళు 10 నుంచి 12 రూపాయల దాకా తీసుకునేవాళ్ళు దాచినందుకు కానీ సేఫ్టీ ఫీజు కింద. అదే ఇప్పుడు చూస్తుంటే మనం దాచుకున్నందుకు గాను 2.5% ఇంట్రెస్ట్ని వాళ్ళే మనకి పే చేస్తున్నారు. మనం బ్యాంకులో మనీ దాయడం వల్ల వాళ్ళకి ఏంటి లాభం? మనకెందుకు ఇంట్రెస్ట్ చెల్లించి మరీ మనల్ని బ్యాంకులో దాయమని ప్రోత్సహిస్తున్నారు. అలా దాయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? మనం దాచిన మనీ బ్యాంకులోనే ఉంటుందా? మనం దాచిన మనీతో వాళ్ళు ఏ బిజినెస్లు చేస్తారు అనే విషయాలన్నిటి మీద కూడా పూర్తి ఫుల్ లెంత్ వీడియో చేయబోతున్నాను. మీకు ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్స్లో వెయిటింగ్ అని కామెంట్ చేయండి. ఒక 5 కామెంట్స్ వస్తే కనుక ఖచ్చితంగా ఫుల్ లెంత్ వీడియోని నేను తయారు చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్.